సీఎం రేవంత్ పాలనపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో రేవంత్ పాలన నియంత పాలనలా కొనసాగుతుందని విమర్శించారు. అంబేద్కర్ రాజ్యాంగంపై ఇందిరమ్మ ఎమర్జెన్సీ రాజ్యాంగం వచ్చిందన్నారు. కేసీఆర్ది జనహిత పాలన అయితే రేవంత్ది నియంత పాలన అని ఆరోపించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇంటింటికి కేసులా అని నిలదీశారు జీవన్ రెడ్డి. రేవంత్ సర్కార్ బీఆర్ఎస్ లీడర్లను క్యాడర్ను టార్గెట్ చేసి ఎక్కడికక్కడ అడుగు తీసి అడిగేస్తే అరెస్టులు, సోషల్ మీడియాలో నిలదీసిన తప్పేనని కేసులు పెడతా ఉన్నారు. రాష్ట్రమంతా కేసుల బనాయింపు పర్వం, అక్రమ కేసులు. బీఆర్ఎస్ జెండా పట్టినా ఫ్లెక్సీ కట్టినా జైళ్ళకే. ఇయ్యాల అదంతేందుకు మీడియా మిత్రుల సాక్షిగా ఇప్పుడు మా నాయకులు క్రిషాంక్ అదేవిధంగా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కొనతం దిలీప్ గారు ఇద్దరు ఇవాళ పోలీస్ స్టేషన్లో విచారణ ఎదుర్కొంటున్నారు. పల్లా రాజేశ్వర్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి దాకా, కేటీఆర్ నుంచి హరీష్ రావు దాకా, జర్నలిస్ట్ శంకర్ నుంచి రేవతి దాకా ఒక ఆడబిడ్డని కూడా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ ఉన్నాడు. తెలంగాణ తెచ్చిన ప్రదాత కేసీఆర్ గారి పాలన జనహిత పాలన, ఈయనది హింసాయుత పాలన. కేసీఆర్ అంటే ఈయన ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కాదు, అనుముల మార్చేసి కేసుల రేవంత్ రెడ్డి అని పెట్టాలి ఆయన పేరు, కేసుల రేవంత్ రెడ్డి. అదే కేసీఆర్ గారి పాలనలో దేశవ్యాప్తంగా ఇక్కడ తెలంగాణ చర్చ వస్తే మన సారు కేసీఆర్ సర్నేమ్ కేసీఆర్ తెలంగాణ వచ్చేది. తెలంగాణకు సర్నేమే కేసీఆర్ అనే పదం వచ్చింది. కానీ ఈయన పాలనలో కేసుల రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా రాష్ట్రమంతా చర్చిస్తూ ఉంది. అందుకోసమే సారు కావాలి, కారు కావాలి, కేసీఆర్ కావాలంటూ ఉన్నారు. మళ్ళీ సారే కావాలి, కారే కావాలి, సారే గెలవాలి, కేసీఆర్ గెలవాలి, కారే రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. గల్లీలో అయినా, అది గావులైనా, ఊర్లో అయినా, గల్లీలో అయినా, గ్రామంలో అయినా అదే మాట మాట్లాడుతారు. ధర్నా చేసినా ఇంట్లోనే ఉన్న నిర్బంధం, ధర్నా చేస్తే అరెస్టు, ఇంట్లో ఉంటే నిర్బంధం, ఇంట్లో ఉంటే కూడా నిర్బంధం. అనేక మంది లీడర్లను ప్రతినిత్యం చేస్తూ ఉన్నారు. అసహనంతో అరాచకం సృష్టించిన రేవంత్ సర్కారుకు అందరి నేతలపై కేసులు పెడతా ఉన్నారు. మీడియాకు, సోషల్ మీడియాకు రాతలు రాస్తే భయం, ఫ్రస్ట్రేషన్ల